సో ఈ బాధని వర్ణించాలంటే వర్ణించలేను, అసలు వర్ణించలేను, చెప్పలేను ఆ బాధ. ఇదేంది బాబు, ఇది మనిషి అంటే ఇట్లా ఇంత నరకం ఉంటుందా అని. అంటే ఈ జబ్బులో ఉన్నంత నరకం నిజమేనా? నాకు స్టంట్ వేశారు 2018 లో వేశారు స్టంట్ వేశారు కానీ స్టంట్ వేస్తే కూడా అంత 1 డే 2 డేలో సిక్కు మళ్ళీ మంచిగా అయిపోయింది. కానీ ఇది జీవితాంతం, ఇది జీవితాంతం. సో ఇప్పుడు మందులు వాడిన తర్వాత అంత ఫ్రీడమ్ గా సూపర్ గా అనిపించింది. ఇక ఇది మేలు మరవలేదు సార్. ఇది అసలు నేను చెప్తున్నా, ఇదైతే నాకు అయితే భిక్ష అన్నట్టు. నేను ఇప్పటికీ నాకు ఒక 10 మంది కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లాంటి జబ్బులు ఉంటాయని చెప్తే వాళ్ళు కూడా ఎవరు చేస్తారు ఇక్కడికి వచ్చారు కూడా. బాధపడ్డా చాలా. అంటే ఎక్కడ ఈ జబ్బుకు వైద్యం దొరుకుద్దా అని చాలా వెతికావా? చాలా వెతికాను, ఎక్కడ కూడా సాల్వ్ కాలేదు. మీకంటే ముందు 1 month కింద ఒక జాల పోయాను, ఎంత కూడా కదలలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అనిపించింది, అబ్బా ఎంత బాగుంది ట్రీట్మెంట్ అని. సో అది నీ మనసులో మాట. అవును సార్. అంతేనా? నీ హ్యాపీయా? నా హ్యాపీ సార్. నీ పిల్లలకు ఉందా ఎవరికన్నా? పిల్లలకు లేదు, మా అన్న కొడుకు ఉండేది, వాళ్ళకు కూడా తీసుకొద్దాం అన్నట్టు ఉద్దేశం.